భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 11 శ్లోకం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవ హి అనువాదము మీరు మిమ్మల్ని నియమించిన అన్ని యుద్ధ స్థానములలో ఉండుతూ పితామహుడైన భీష్ముని సమస్త రీతులుగాను రక్షించండి. ఈ మాటల వెనుక ఉన్న రాజకీయ బుద్ధిని గమనించాలి. తన శ్లాఘనలతో భీష్ముడిని గొప్పవాడిగా పేర్కొన్న దుర్యోధనుడు ఇతర యోధులు తాము అంతగా ప్రాముఖ్యం లేని వారమైపోతామేమో అనే సందేహాన్ని తొలగించేందుకు సమాన మౌలికతతో మీరు మీ స్థానాల్లో నుంచి భీష్మునికి సంరక్షణ ఇవ్వండి అని చెప్పాడు. భీష్ముడు నిజంగా మహాపరాక్రమశాలి, కానీ వృద్ధుడు, శత్రువు దృష్టిలో ఒక బలహీనత. అందుకే అతనికి అన్ని వైపుల నుండి రక్షణ అవసరం. ఈ దృష్టిలో దుర్యోధనుని మాటలలో వ్యూహం ఉంది. ఒకవైపు భీష్ముడిని గౌరవిస్తున్నట్టు చూపించి ఇతర యోధుల నమ్మకాన్ని పొందాలని చూస్తున్నాడు. అతడి మనసులో మరో ఆలోచన కూడా ఉంది. భీష్ముడు, ద్రోణుడు గతంలో ద్రౌపదిని జరిగిన అవమాన సభలో న్యాయం కోసం నోరు మెదపలేదు. ఆ నిశ్శబ్దమే దుర్యోధనుని ధైర్యానికి కారణం. ఇప్పుడు వారు పాండవుల పక్షపాతాన్ని వదిలి తన విజయానికి తోడ్పడతారనే ఆశను వహిస్తున్నాడు. ఓ శ్రోత, ఇక్కడే మనం నేర్చుకోవలసిన విషయానికి ఉంది. నైతికతను వదిలిన బుద్ధి వ్యూహాలేమీ సుదీర్ఘంగా నిలవవు. దుర్యోధనుని రాజనీతిలో రాజస్వభావం ఉన్న ధర్మబుద్ధి లేని వ్యూహం చివరికి పతనమే. భగవద్గీత యుద్ధ క్షేత్రంలో ధర్మము గెలిచిన సందర్భము. ప్రతి శ్లోకం మనకు జీవన పాఠంగా మారాలి. ఈ శ్లోకములో ధర్మమంటే వ్యక్తి కాక విలువలపై మన విశ్వాసమని తెలుస్తుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు అనుభూతిని, ఆలోచనను కలిగించిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు మన ధర్మ గీతను ప్రపంచానికి వినిపించండి.